జలదంకి మండలం చోడవరం గ్రామంలో తన పొలంలోకి పోనివ్వకుండా అడ్డుకుంటున్నారని నన్నూరు కోటయ్య తెలిపారు. ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్మెంట్ పొలంలో నాట్లు వేసి పండిస్తే వడ్లు ఎల్లవ నాగేశ్వరరావు దౌర్జన్యం చేసి తీసుకువెళ్లారని తెలిపారు. తనకు సంబంధించిన వడ్లను తిరిగి ఇప్పించాలని, వారి నుండి ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయినాక ఎల్లవల నాగేశ్వరరావు వాళ్ళ మేనమామ అనే సిత్తార సేనయ్య వాళ్ళు కలుసుకొని నేను ఆనందవతి మాదిగి నేను చనిపోయినాక మాకు అమ్మినాడు అని ఒక డాక్యుమెంటు సంపాదించి దాని మీద మా నాయన ఏలుముద్దరకాడు సంతకం పెట్టుకొని అది అమ్మినారని నేను పంటను కోసుకొని పోరు ఏట 45 బస్తాలు నా బిడ్డను నేను నా పిల్లలు 6 కూటికి చేస్తా ఉన్నాను. ఈ ప్రకారం 5 సంవత్సరాల నుంచి నేను అమిత బాధపడుతుంటే నా బాధను ఎవరు పడుచుకోవడం లేరు. అంతలేక ఆరయ్య శ్రీనివాసులని సార్ ఒకసారి ఉన్నాడు. ఆ సార్ వాళ్ళకు బాగా ఉమ్మక్కయ్యి నన్ను మండలాఫీసుకి పోతే చొక్క పుట్టుకొని నా కొడకని నన్ను నానబొస్టుగా తిట్టి నా పొలం నాకు రాకుండా నేను పంటను కోసుకొని పోను. నా కాడ 1B అడంగులు పేస పుస్తకాలు డీపారు నా కాడ అన్నీ ఉన్నాయి సార్. నా కాడ లేని ఏమి లేవు సార్. శ్రీనివాసులని ఆ సారు ఈ DT సారు భర్త వీళ్ళు కలుసుకొని వాళ్ళిద్దరూ ఆయన్ని బాగా ఇద్దరు ఆలోచపడి నన్ను నానాకి ఇబ్బందులు కదా. దయచేసి మీ అందరి కాళ్ళు పట్టుకుంటా నాకు ఒకరు న్యాయం చేయండి సార్. న్యాయం చేసి నా పొలం నాకు ఇప్పించి ఏట 45 బస్తాలు 2 సంవత్సరాల నుంచి నేను పంటను మిషన్ పెట్టి పొద్దుప్పుడు కోసుకొని పోను. నా ధాన్యం నాకు ఇప్పించి నా పొలం నాకు ఇప్పించండి సార్. మీ అందరి కాళ్ళు పట్టుకొని నిలిపేదని దండం పెట్టుకుంటా సార్. మీకు నాకు ఏదన్నా 5-6 చూసుకొని వచ్చేది అతను. ఇప్పుడు నేను మీకు అందరికి చెప్పి ఇక అల్లాడిపోయినాను అనుకో, మన్నాడు వచ్చేది అమ్మినాడు ఆ పొలం వాళ్ళది కాదు అనేది నన్ను నానాకి ఇబ్బందులు గురి చేసేది, అబద్ధాలు చెప్పేది, నన్ను అరోసకంగా మళ్ళీ ఇంకొక రోజు నన్ను ఇక్కడికి రాకుండా నన్ను నానాకి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు సార్. యూనివర్కి కలెక్టర్గా ఇప్పుడు ఇచ్చిన కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గారు ఏమి చెబుతున్నాడో వాళ్ళు ఏమి చెబుతున్నారో ఆ సార్ కూడా అదే నమ్ముతున్నారు. పోయిన RDO గారు కోటయ్యన పాప చేయలేక రానియటం లేదు, కేసు పెట్టి వాళ్ళు లోపలేసేసి కేసు పెట్టి ఆ పొలంలోకి పంపండి అని జలదంకి ఎస్ఐ మేడం విజయలక్ష్మమ్మ ఫోన్ చేస్తే ఆమె నా దరిద్రం ఆమె వాళ్ళ మేనత్త కూతురు అవి. సరే సార్ రమ్మని అని చెప్పి పొద్దున వస్తున్నాను స్టేషన్లో పోగని పెట్టి అవతల జీపు తీసుకొని పోయి RDO గారి కాళ్ళ మీద పడి అవి నాకు అయిన వాళ్ళు సార్ నీ కేసు లేదు ఏమి లేదు, నన్ను నెట్టిని అల్లాడిపి చాకులు మేపుతారు సార్. దయచేసి మీకు అందరికీ దండం పెడతాను. నా పొలం నాకు ఇప్పేయండి సార్. నేను తిరిగి 70 వయసు, గుండె నొప్పి, షుగర్ ఉంది నాకు, BP డౌరు, ఇన్నిటితో చచ్చిపోతున్నా సార్. నాకు దయచేసి నాకు ఒక న్యాయం చేయండి సార్. మీ పుణ్యముంటుంది సార్. నాకు ఎల్లవల నాగేశ్వరరావు ఆ సిత్తారు సేనయ్య తండ్రినేమో ఎంకి సిత్తారి ఎంకయ్య, నాగేశ్వరరావు తండ్రి ఎల్లవల నాగేశ్వరరావు తండ్రి చంద్రయ్య. వీళ్ళే సార్. ఒక నా కులస్తులను కూడా ఇద్దరు ముగ్గురిని కలుపుకొని వాళ్ళకంతా ఎంత ఇచ్చేది, వాళ్ళని తీసుకొని సభతో సాహిత్యం చెప్పించేది. ఇవి మంచివాడు కాదు, మా మీద కేసులు పెడుతున్నాడు, మా మీద దౌర్జన్యం చేస్తాను. నేను ఒక అధికారులు మేము దౌర్జన్యం చేస్తాను. నేను ఒక్కడిని ఎంత దౌర్జన్యం చేస్తాను ఇంటికాకి ఈ విధంగా చేస్తారు సార్. నాకు ఒకప్పుడు కూడా నన్ను అనాకి పెడితే పోయిన RDO సార్ 45 బస్తాలు సార్. సంవత్సరానికి వచ్చి 45 బస్తాలు సార్. ఈ నా ధాన్యం నా ఉడ్లు నాకు ఇచ్చి 90 బస్తాలు, నా పొలం నాకు ఇచ్చి పొలం లేక రాకుండా వాళ్ళు కట్టుబాట్లు పెడితే నాకు అంతే చాలు సార్. నాకు కూలి చేసుకొని బతికోండి. నాకు 6 బిడ్డలు అల్లాడిపోతుండా. వయసు పెరిగింది. నాకు ఏమీ అర్థం కాకుండా అయోమయంలో పడిపోతున్నా సార్. దయచేసి నాకు న్యాయం చేయండి సార్. మీకు కాళ్ళు పట్టుకుంటా సార్, లేకుంటే నేను చచ్చిపోతా సార్. నేను బెదిరించడం కాదు సార్. నేను చచ్చిపోతామని నాకు బాగా కోరిక కలిగింది. వాళ్ళ చేతల్లో నలిగి అసలు అయిపోయినా సార్.